ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ సంక్షేమానికి తమ వంతు కృషి చేస్తున్నట్లు ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రీజనల్ వైస్ ప్రెసిడెంట్ పిఎస్ నారాయణ తెలిపారు. కాకినాడ ఆర్టీసీ డిపో వద్ద గల ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ప్రెసిడెంట్ త్రిమూర్తులు అధ్యక్షత వహించగా రీజనల్ వైస్ ప్రెసిడెంట్ పిఎస్ నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఆర్టీసీలో పనిచేసి రిటైర్ అయిన 70 మంది ఉద్యోగులను అసోసియేషన్ ఆధ్వర్యంలో సాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సెక్రటరీ ఎంఎస్ నారాయణ, రీజనల్ సెక్రటరీ ఓఆర్ బాబు, పెద్ద సంఖ్యలో ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు. సంస్థానం నుంచి మళ్ళీ వీళ్ళు ఎలా పోతున్నారు ఏంటి ఈ అక్కడ ఇది స్కీమ్ పెట్టేది పూర్తిగా అమలు చేస్తాం ఉన్నారు తప్ప పూర్తిగా అమలు చేస్తే దాని నుంచి దాదాపు 8,000 చిల్లరే 9,000 చిల్లర దాకా ఈవేళ పౌరంగోడలో నిలవల ప్రకారంగా వస్తుంది. దాన్ని తొందరగా పరిష్కరించి ఈ ముసలాళ్ళని తిండి లేని వాడికి తిండి కల్పించాలనేది ఖచ్చితంగా ఈవేళ డిమాండ్ చేస్తా ఉన్నాం. గవర్నమెంట్ నుంచి వచ్చే పెన్షన్లో ఖచ్చితంగా లెక్కలేసి దాదాపు 10,000 వచ్చేలాగా కేంద్ర గవర్నమెంట్ పరిష్కారం చేస్తేనే కానీ ఈ ముసలి